విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా చర్చలు పెట్టారో అందరికీ తెలిసిందే. ఇక ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం, యువతని పక్కదారి పట్టిస్తోందని ఫిర్యాదులు చెయ్యడం అందరికీ తెలిసిందే. అప్పటివరకు ఓ మోస్తరుగా ఉన్న ఆమె పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఆ వివాదంతో, ఆ కంప్లైంట్తో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమెకు వేలల్లో పెయిడ్ సబ్స్క్రైబర్లు పెరిగారు, ఇక లక్షల్లో ఆదాయమొస్తోంది. ఇక విష్ణుప్రియ తాజాగా బుల్లితెరపై ఫ్యామిలీ అసెంబ్లీ అనే షోతో సందడి చేస్తోంది. ఈ షోకి వచ్చిన పంచ్ ప్రసాద్ ఆమె సబ్స్క్రిప్షన్ మీద కౌంటర్ వేశాడు. పంచ్ ప్రసాద్ ఎక్కువగా ఈటీవీకి సంబంధించిన షోల్లోనే కనిపిస్తుంటాడు. ఇక ఇప్పుడు జీ తెలుగులో వస్తున్న ఫ్యామిలీ అసెంబ్లీ షోకి కూడా వచ్చాడు. వచ్చీ రావడంతోనే ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్లి రష్మితో డాన్స్ చేస్తాడు. ఎప్పుడెప్పుడు అటు వెళ్దామా అని చూస్తున్నాడు అని పంచ్ ప్రసాద్ భార్యతో రోజా అంటుంది. పెట్టిన కిడ్నీ తీసేయాలా ఏంటి అని ప్రసాద్ మీద ఆమె భార్య కౌంటర్ వేస్తుంది. ఆ మాత్రం ఎఫెక్షన్ ఉంటది మాకు అని ప్రసాద్ అంటాడు. దేనికి అని ఏమీ తెలియని అమాయకురాలిలా అంటుంది విష్ణుప్రియ. నేను సబ్స్క్రైబర్నిరా, మర్చిపోయావా అని కౌంటర్ వేస్తాడు పంచ్ ప్రసాద్. దీంతో విష్ణుప్రియ సైలెంట్ అవుతుంది. అంటే విష్ణుప్రియ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఏ రేంజ్లో హైలైట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే షోలో కొంతమంది రియల్ స్టార్ కపుల్స్ని తీసుకువచ్చారు. చివర్లో టేస్టీ తేజ వేసిన కౌంటర్, రోజా ఇచ్చిన పంచ్ కూడా బాగానే ఉంది. సీరియల్ వాళ్లని పెళ్లి చేసుకోకూడదు అని ఓ జంటలోని భార్య అంటే, డాక్టర్ గారు మీరింకేమైనా చెబుతారా అని తినడంలో బిజీగా ఉన్న టేస్టీ తేజాను రోజా, ఆ చెబుదాం మేడం, ఓ 1/2 కిలో జిలేబీ చెబుదామని అంటాడు తేజ. నీ బదులు ఓ గేదెను మోపి ఉంటే కనీసం పాలబిల్లు అయినా మిగిలేది కదా అని రోజా కౌంటర్లు వేస్తుంది. మీరలా అంటే నిజంగానే నన్ను తిడుతున్నట్టుగా ఉంది మేడం అని టేస్టీ తేజ అనడంతో అందరూ పగలబడి నవ్వేస్తారు.